ఒక చిన్న స్కిట్ మనం ఆడపిల్లల ద్వారా మనం ఒక స్కిట్ చూస్తాము. రెడీ 1 2 3 స్టార్ట్. ఇప్పుడు మనకి బైబిల్లో ఉన్న కొంతమంది స్త్రీలు కనబడతారు. వారిలో కొంతమంది భక్తి గల స్త్రీలు, కొంతమంది భక్తి లేని స్త్రీలు. వాళ్ళకి కలిగిన ప్రయోజనాలు మీరు చూస్తారు. ఎవరు మీరందరూ? ఎందుకు అలా చూస్తున్నారు? ఏంటి చూడటానికి ఉప్పు స్తంభం లాగే ఉన్నావు, కానీ మా అందరిలాగా మాట్లాడుతున్నావు? అది పెద్ద కథలే. పర్వాలేదులే చెప్పు. నేను బైబిల్లో చెప్పబడిన ఒకరి భార్యను. మేము సొదొమ గొమొర్రా పట్టణాల్లో నివసించే వాళ్ళము. ఆ పట్టణాలు బహుగా దేవునికి విరోధముగా పాపము చేయడం వల్ల దేవుడు ఆ పట్టణాలను నాశనం చేయాలనుకున్నాడు. అయితే నా భర్తను, నా కుటుంబాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో దేవుడు దేవదూతలను పంపి మమ్మల్ని ఆ ఊరి బయటకు తీసుకువచ్చి వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నాడు. తర్వాత ఏం జరిగింది? నాకు అస్సలు ఆ ఊరు విడిచి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకనే దేవుడు వద్దు అన్న వినకుండా వెనుకకు తిరిగి చూశాను, ఉప్పు స్తంభమైపోయాను. ఓ, చాలా విచారకరం నీ జీవితం. నీ జీవిత అనుభవం ద్వారా ఈ స్త్రీలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? దేవుని మాటకు ఎప్పుడూ విధేయత చూపించి ఆయన మాట నిర్లక్ష్యం చేసిన, తృణీకరించిన నష్టపోయేది మనమే. జీవితము అనేక మందికి ఒక హెచ్చరిక లాంటిది. ఇంతకీ నేనెవరిని? ఆమె ఎవరో చెప్పగలరా? లోతు భార్య. అవును, నువ్వేంటి ఆ కుండని పట్టుకొని ఉన్నావు? నీకు ఆ కుండకి ఏంటి సంబంధం? నేను ఇస్సాకు భార్యను. ఈ కుండ నాకు ఒక గుర్తు. నేను యథాప్రకారంగా నా కుండను పట్టుకొని నీళ్లు తేవడానికని బావి దగ్గరికి వెళ్ళాను. ఒకరోజు మధ్యాహ్న వేళలో ఒక ప్రయాణికుడు అతను అతని ఒంటెలను బావి దగ్గర చాలా దాహంతో ఉన్నట్లు కనిపించాడు. అప్పుడు వెంటనే నేను అతనికి అతని ఒంటెలను నీళ్లు పోశాను. అప్పుడు అర్థమైంది ఏమిటంటే అతడు అబ్రహాము యొక్క దాసుడని. అబ్రహాము తన కుమారుని యొక్క ఇస్సాకు నిమిత్తము ఒక కన్యకను వెతకడానికని అబ్రహాము తన దాసుని పంపించాడు. అలాగా మా ఇద్దరి వివాహము జరిగింది. వింటుంటేనే చాలా ఆసక్తిగా ఉంది. మరలా మా అందరి కోసం చెప్పవా? నేను అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు ఏమీ తెలియదు. కేవలం దేవుడు నన్ను ఏర్పరచుకున్నానని మాత్రమే నాకు తెలుసు. ఆయన చిత్తం నేను చేయడం వలన దేవుడు నేడు ఈ శీల జనాంగానికి ఒక తల్లిగా ఉండే ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. దేవుడు మన పట్ల చాలా ఉన్నతమైన ఉద్దేశములు, చాలా ఆలోచనలు కలిగి ఉంటాడు. మనం ఎప్పుడైతే ఆయనకు విధేయత చూపిస్తామో దేవుడు మనల్ని అంతం వరకు నడిపిస్తూ ఉంటాడు. అవును, అది నిజం. నేను మాత్రం ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఎందుకు పోగొట్టుకున్నావు? నేను అననీయ భార్యను. అపోస్తుల కార్యంలో మా గురించి ఉంటుంది. ఆ కాలంలో అనేక మంది తమ యొక్క ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల మీద పెట్టేవారు. సంఘమంతా కలిగినది సమిష్టంగా పంచుకునేవారు. ఆ సమయంలో మేము కూడా మా పొలం అమ్మి దురాశతో కొంత డబ్బు దాచుకొని కొంత అపోస్తులకు ఇచ్చాము. అమ్మిన డబ్బు మొత్తం ఇదే అని అబద్ధం చెప్పాము. కాబట్టి నేను, నా భర్త దేవుని శిక్షకు గురి కావాల్సి వచ్చింది. వింటుంటేనే చాలా భయంగా ఉంది. నీ జీవితం ద్వారా ప్రజలకు ఏం చెప్పబోతున్నావు? దేవునికి యథార్థత అంటే చాలా ఇష్టం. మోసం చేయటం, దేవునితో అబద్ధం ఆడటం దేవునికి చాలా అసహ్యమైనది. అందువల్ల ఎప్పుడు దేవుని ఎదుట, మనుషుల ఎదుట యథార్థంగా ఉండండి. మోసపోకుడి, దేవుడు వ్యతిరింపబడడు. మనుషులు ఏమి విషయంలో ఆ పట్టే పోయిను. ఈమె పేరు చెప్పగలరా ఎవరు? నేనెవరిని? అవును, నువ్వేంటి మాలాగే చాలా సంతోషంగా ఉన్నావు? ఇంతకీ నువ్వెవరివి? నేను మోయాబీ దేశస్థురాలి అయిన నా అత్తయ్య నయోమి ద్వారా నేను ఇశ్రాయేల్ దేవుణ్ణి తెలుసుకున్నాను. వింటుంటేనే చాలా
ఆసక్తిగా ఉంది. మరలా మా అందరి కోసం ఒకసారి చెప్పవా? అలాగే, తప్పకుండా. నా భర్త చనిపోయాక నా స్వదేశాన్ని, నా తల్లిదండ్రుల్ని విడిచి మా అత్తతో కలిసి ఇస్రాయెల్ దేశానికి వచ్చాను. నా జీవితంపై నాకు ఎలాంటి నిరీక్షణ లేదు. కానీ మా అత్తకు దగ్గర బంధువు అయిన బోయాజు అనే వ్యక్తితో నా వివాహం జరిగింది. మోడుబారిన నా జీవితంపై దేవుడు మరలా చిగురింపజేశాడు. నా మునిమనవుడైన దావీదు వంశావళి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. నీవు దేవుని నమ్మి ఆయన మీద ఆధారపడితే ఆయన రెక్కల క్రింద క్షేమంగా ఉంటావు. ఇంతకీ నా పేరేంటి? యేసయ్య పునరుత్థానుడై మొట్టమొదట చూసింది నీవే కదూ. నీవు ఎంత ధన్యురాలవు. అవును, యేసయ్యను నేను కలిగి ఉండడం, ఆయనని చూడడం నిజంగానే ధన్యత. యేసయ్య నా జీవితంలోకి రాకముందు నేను చాలా పాపాలలో జీవించేదాన్ని. నాలో ఉన్న దురాత్మలను ఆయన వెళ్ళగొట్టి నా జీవితాన్ని పరిశుద్ధపరిచాడు. యేసయ్య లేకుండా నేను జీవించను లేను. ఇంతకీ నా పేరేంటి? మీ అందరికీ వందనాలు. ఇప్పుడు ఏ రీతిగా అనేక మంది స్త్రీలను మీరు చూశారు. భక్తి కలిగిన స్త్రీలు ఎలా దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డారో, భక్తి లేని స్త్రీలు ఎలా తమకు కలిగింది పోగొట్టుకున్నారో ఈ స్కిట్ ద్వారా నేర్చుకున్నాం. మనం కూడా అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఈ స్కిట్ ద్వారా మీకు చిన్న ప్రయత్నం. గట్టిగా